హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తిరుపతి నుండి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మధ్య తిరిగే ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ గురించి తెలుసుకుందాం. ఈ ట్రైన్‌ని మార్చ్ 21, 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. తిరుపతి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12707. ఇది ఒక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్‌ని సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తుంది. ఈ ట్రైన్ వారానికి 3 రోజులు మాత్రమే నడుస్తుంది. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం ఉదయం 5:30 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:35 హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 2303 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తిరుపతి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్ళటానికి 37 గంటల 5 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ గంటకి 64 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళితే తిరుపతి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ మధ్య మొత్తం 19 స్టేషన్లలో ఆగుతుంది. తిరుపతిలో బయలుదేరిన ఈ ట్రైన్ రేణిగుంట జంక్షన్, కడప జంక్షన్, ఎర్రగుంట్ల జంక్షన్, తాడిపత్రి, డోన్ జంక్షన్, కర్నూలు సిటీ, గద్వాల్ జంక్షన్, మహబూబ్ నగర్, కాచిగూడ, కాజీపేట్ జంక్షన్, రామగుండం, మంచిర్యాల్, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హాద్షా, నాగ్పూర్ జంక్షన్, భోపాల్ జంక్షన్, విరంగా లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్ స్టేషన్లలో ఆగి తన గమ్యస్థానమైన హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.